అందరికీ మరణాత. ఈ ఉదయకాలము దేవుని వాక్యం చదువుకుందాము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 18వ వచనము. నీవు మోసపోయేదువేమో జాగ్రత్త పడుము. చదువుట వల్ల వినుట వల్ల రావలసిన దీవెన ప్రభువు మెల్లరకు దాచెనుగాక. ఆమెన్. ఈ వాక్యములో దేవుడు యోబు ద్వారా మనకు ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. ఏ విషయంలో అనంటే జాగ్రత్త పడుము అంటున్నారు. ఎందుకంటే జాగ్రత్త పడుము అన్నారంటే ఏది జాగ్రత్త చూసుకోవాలి? మనస్సును, మార్గములు మోసపోకుండా చూసుకోవాలి. మనస్సును పాడు చేసేవాడు, మార్గాన్ని కూడా పాడు చేసేవాడు, చెరిపేవాడు అపవాది ఉన్నాడు గనుక మోసగిస్తుంటాడు. అందుకనే ఈ దినము వాక్యంలో మనం చూసినట్లుగా మనము ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనంటే మనము మనస్సు విషయంలో జాగ్రత్త పడుతుండాలి. ఎందుకంటే కొరింథీ రాసిన పత్రికలో 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అవ్వమ్మను మోసగించింది అపవాది. అందుకనే మనము కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సులను చెరపబడి. అవ్వ మనస్సును ఏం చేసిందంటే చెరిపింది. తినవద్దన్న పండు తినదు కనుక మనస్సును పాడు చేసింది సాతానుడు. అందుకనే ప్రభు కూడా ఇక్కడ అన్నారు, ఇదిగో అవ్వమును మోసగించింది కనుక ఒకవేళ మీ మనసును కూడా చెరిపేస్తుంది, మీ మనసును చెరిపేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే అపవాది ఎవని మిగిలినా తిరుగులాడుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడంటే గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని బైబిల్గా అందరూ చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అంటే ఎవరిని మోసగించాలని చూస్తున్నాడు. అందుకే దినాల్లో మోసము అనేది కనబడుతుంది. అనేక మనస్సులను మోసం చేసేటట్టుగా అపవాది ప్రేరేపిస్తున్నాడు. ఇంకా మరొకటి ఉంది. ఎందుకంటే మోసపోయేది గర్వం ఉంటుంది. గర్వం వల్ల కూడా మోసపోతుంటారు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవడానికి ముందట అహంకారమైన మనస్సు నడుస్తుంది. అందుకనే గర్వము కూడా పతనానికి దారితీస్తుంది. అందుకనే గర్వ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. అందుకనే దినము గర్వ విషయంలో కూడా మనం జాగ్రత్త కాపాడి ఉండాలట. అందుకనే ప్రభు అంటున్నారు యోబు ద్వారా, జాగ్రత్త పడండి. కనుక ఇదను మనం చూసినట్లయితే ఎవరు జాగ్రత్త పడుతుంటారు? ఎందుకంటే అనేక మార్గాలు, శోధనలు, మోసం చేసే మార్గాలు ఉన్నాయి కనుక ఆ మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే, మరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన విషయంలో కూడా మరి చేయండి అంటున్నారు. ఎందుకంటే ప్రార్థన తక్కువైపోతుంటే అపవాది శోధిస్తుంటాడు. అందుకనే మనం చూస్తున్నాము కనుక ఈరోజు ప్రార్థన విషయంలో కూడా ఏం పడాలట? జాగ్రత్త పడాలి. ప్రార్థనను కూడా చేయకుండా మోసం చేసే దినాలు ఉన్నాయి కనుక అందుకనే ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏ విషయాల్లో మోసపోకుండా ఉండాలి, జాగ్రత్త పడాలంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లుగా మోసం చేసేటువంటి మార్గాలు అపవాది ఉన్నాడు కనుక అపవాది చేతులను తప్పించాలంటే తప్పనిసరిగా మనము ప్రతి దినము కూడా ఎలా మసలాలి అనంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లుగా ప్రార్థన చేటులో మనం జాగ్రత్త పడి ఉంటే ప్రార్థన ద్వారా సాతాను పన్నాగాలను మనం ఎదిరించగలుగుతాము. దేవుని వాక్యము చదివి ప్రార్థించినట్లయితే మోసలో పడిపోకుండా ఉంటాం. శత్రువైన సాతానును మనం జయించగలుగుతుంటాం. ఈ దినము మన జీవితాల్లో యోబు ద్వారా ఒక హెచ్చరిక జ్ఞాపకం చేసుకుంటూ, ఈ హెచ్చరిక ద్వారా మనకు మనమే ప్రతిరోజు దేవుని వాక్యం చదివి ప్రార్థించినట్లయితే మోసలో పడిపోకుండా ప్రభు రాకడు సిద్ధపడదాం. అటు దీవెన ప్రభు మేలరకు దయచేయనుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, విత్తబడిన చదివిన వాక్యం, చెప్పిన వాక్యము దీవించమని ప్రార్థిస్తున్నాం.
ఈరోజు ప్రతి వారి పనులలో మీ ఆశీర్వాదము దయచేయండి. ఈ దినము ఏ మోసలో పడిపోకుండా నీ కాపుదల ప్రతి వారు దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించునుగాక.